దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సరే ఈ గోళ ఈ జమిలి ఇవన్నీ మనకు ఎందుకులేండి, కానీ ఇంతకీ ఇండస్ట్రీ ఈరోజు సాయంత్రం రేపు పొద్దున విజయవాడకి తరలిస్తుంది. ఎందుకంటే షార్ట్లీ ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారట. ఈ హెరాస్మెంట్ ఏంటి, ఈ వేధింపులు ఏంటి, ఈ టార్గెట్లు ఏంటి, ఏది ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ రకంగా దాన్ని సెంట్రిక్గా చేసుకొని ఈ తరహా రాజకీయాలు ఏంటి, మునిపెన్నడు లేదు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు స్వయంగా బతిమలాడి ఏఎన్ఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని బతిమలాడి హైదరాబాద్కి ఇండస్ట్రీని తీసుకొచ్చారు. నిజంగా ఆయన కృషిని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. మరి ఇవాళ ఇండస్ట్రీయే బతిమలాడుతోంది చంద్రబాబు నాయుడు గారిని, మేము వచ్చేస్తాం ఆంధ్రప్రదేశ్ అని. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 ఇప్పిస్తున్నప్పుడు ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఏదైతే తెలంగాణలో జరిగిన ఇష్యూ మీద రెండు విధాలా మనం ఆలోచించాలి సార్. మనము ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ క్రౌడ్ ఉండేటప్పుడు మనం కూడా తల్లిదండ్రులు కూడా బిడ్డలను తీసుకెళ్లేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకెళ్ళాలి. అంత రష్ లో మనం తీసుకెళ్ళడం అవసరమా, మనకి ఎందుకు అంత అవసరం అనేది కూడా ఆలోచించాలి. సరే, జరిగిపోయిన తర్వాత ఏదైతే సినిమా హీరో ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే స్పందించుండాలి. వెంటనే స్పందించి పొరపాటు జరిగిపోయింది, ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, ఆ బిడ్డను నేను ఆదుకుంటాను, ఆ తల్లి లేని లోటు నేను ఖచ్చితంగా తీరుస్తాను, నేను ఆ ఇంటికి బిడ్డను అవుతాను అని చెప్పి ఒక మాట చెప్పుకుంటే ఇంకొక రకంగా ఉండేది. సరే, అది జరిగిపోయింది. దాని మీద ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తాం. ఒకరికొకరికి ఏదో ముఖ్యమంత్రి ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో అన్నాడని చెప్పి, లేకపోతే ఏదో వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళకు ఫీలింగ్ ఉన్నట్టుగా దానివల్ల ఇది జరుగుతా ఉందేమో అనే ఆలోచన అందరిలో కలుగుతాం. సో ఏది ఏమైనా సినిమా పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్కి రావడం అంటే మనం అందరూ కూడా గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం. వైజాగ్ మన సినీ పరిశ్రమ వచ్చేస్తే మనం కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కొన్ని ఇబ్బందుల్లో ఉండేటువంటి సందర్భంలో సినీ పరిశ్రమగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే ఇంకా మనకు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి. ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనకు రాజధాని, ఒక అద్భుతమైనటువంటి రాజధాని మనం కట్టుకుంటున్నాం, ఈ రాజధానిని డెవలప్ చేసుకుంటూ పోలవరాన్ని డెవలప్ చేసుకుంటూ, అదేవిధంగా సినిమా పరిశ్రమ కూడా దాన్ని వచ్చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్యాలెస్ ఒకటి కట్టాడు కదా, అదేమది రుషికొండ ప్యాలెస్ 5,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాడు కదా. ఆ ప్యాలెస్ ను కూడా మనం సినీ పరిశ్రమకి ఇచ్చేసి అక్కడ షూటింగ్స్ అవన్నీ తీసుకునే ఆస్కారం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం దాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే సినీ పరిశ్రమ వర్గాలు కానీ, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రతిమాడాల్సినటువంటి అవసరం కూడా. చంద్రబాబు గారు ఆల్రెడీ సినీ పరిశ్రమ ఇక్కడికి రావాలా, ఇక్కడ సినిమా అంతా కూడా తీయాలా, మేకింగ్ ఇక్కడ జరగాల, ఇక్కడ మేకింగ్ జరిగితే మనకు ఆంధ్రప్రదేశ్ కు పన్నుల రూపాన డబ్బులు వస్తాయి, అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకున్నటువంటి వాళ్ళు అవుతారు అనే ఆకాంక్ష ఎప్పుడుండో మనకు ఉంది. సరే, వాళ్ళు వస్తే మనం సంతోషం, హ్యాపీగా మనం వాళ్ళని తీసుకోవచ్చు.